హలో, నమస్తే. వెల్కమ్ టు తప్పుకు శిక్ష ఎపిసోడ్ 5. పాపను పరీక్షిస్తున్న సాధువు. అలా ఆ పాప చేతికి తాడును కట్టగానే ఉన్నట్టుండి పాప కళ్ళు తెరిచి కోపంగా చూస్తూ శ్వాసను గట్టిగా తీసి వదులుతూ గాల్లోకి లేచినట్టుగా లేచి పడి మంచం మీదకు పడింది. అలా జరిగిన చర్యకు అందరూ ఉలిక్కిపడి చూస్తున్నారు. ఎంత ఆరోగ్య సమస్య ఉన్నా కళ్ళు కాస్త ఎర్రగా ఉంటాయేమో కానీ ఈ పాప కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. అప్పటి వరకు కళ్ళు తెరవని పిల్ల అప్పుడు రెండు కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నప్పుడు ఆ నల్లని కనుగుడ్లను చూస్తూ భయపడిపోతున్నారు అంతా. శివ స్టన్ అయి చూస్తున్నాడు. ఏంటిది అని. వచ్చిన ఆ సాధువు తన సంచిలో నుంచి ఓ గాజు పాత్రను తీసి దాని మూతను తెరిచి పాప నడి జుట్టు తలను బట్టి మెలిపెట్టి పైకి లాగుతూ ఉన్నాడు. కెవ్వుమంటూ పాప శరీరంలో నుండి రెండు స్వరాలు వినిపించాయి. సాధువు జుట్టును వదిలి వెంటనే కొంత విభూదిని ఆ పాపపై చల్లుతున్నాడు. పాప ఆ అంటూ రాగాన్ని తీస్తూ వెనక్కి వాలి మళ్ళీ పడిపోయింది. ఆ విభూది మొత్తాన్ని చల్లుతూ ఉంటే మెత్తటి ధూళి కొంత నెమ్మదిగా గాలిలా సాధువు మరో చేతిలో పట్టుకున్న గాజు సీసాలోకి చేరింది. ఆ సాధువు దాన్ని మూత పెట్టి వెంటనే మరో తాడుతో ఆ సీసాను కడుతూ ఉన్నాడు. ఆ 5 నిమిషాలకు పాప నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఇప్పుడు పాప కళ్ళు అందరిలా సహజంగా ఉన్నాయి. నీరసంతో చూడలేకపోతోంది పాప. పాపకు మంత్రించిన విభూదిని కొద్దిగా నీటిలో కలిపి తాగించమంటున్నాడు సాధువు. మరి కాసేపటికి పాప నెమ్మదిగా లేచి అమ్మా అంటూ ఉంది. పాప కోలుకున్నందుకు సంతోషంతో మనసు పొంగిపోతోంది తల్లిదండ్రులకు. ఏమే సుబ్బులు, ఇప్పుడేమంటావ్ అంటూ చిటిక వేస్తుంది సాధువుని తీసుకొని వచ్చిన పక్కింటావిడ. ఏమంటాను, నువ్వు చెప్పిందే రైట్ అంటాను. నువ్వు చేసిన దానికి నీకు సాధువుకు దండం పెడతాను అంటూ ఉంది సుబ్బులు. పాపకు అంత సహాయం చేసి కాపాడిన ఆ సాధువును చూస్తూ ఆ పాపకు ఏమై ఉంటుంది అని అడుగుతున్నాడు శివ. పాపకు గాలి సోకింది. ఏంటి, ఈ రోజుల్లో అటువంటివి ఉంటాయా అంటున్నాడు నితిన్. మాయ మాయ ఎప్పుడూ కనపడదు. చీకటికి ఉంటుంది, వెలుతురుకు ఉంటుంది, దేహం ఉంటుంది, ఊపిరి ఉంటుంది, ఆత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటుంది, పరమాత్మకు విసుగు తెప్పించే ప్రేతాత్మ ఉంటుంది అంటూ చెబుతున్న సాధువును భయంగా చూస్తూ ఉన్నాడు నితిన్. శివకు ఇటువంటి విషయాలంటే కొంచెం ఆసక్తి. పురాణాలకు మరణాలకు మధ్య ఉన్న మర్మాన్ని శివ ఎప్పుడూ ఇంట్రెస్ట్గానే వింటాడు. సాధువు ఆ పాపను దీవించి ఆ పాప తల్లి ఇచ్చే భిక్షని స్వీకరించి వెనక్కి తిరిగి శివని చూస్తూ దిగులుగా మొహం పెడతాడు. సాధువు ఎందుకలా చూస్తున్నాడు అని. శివ, నేను ఎప్పుడు ఊరి చివర ఉన్న శ్మశానం మధ్యలో ఉంటాను. ఒకవేళ అక్కడ లేకుంటే ఊరికి దూరంగా ఉన్న చెరువు ప్రాంతంలో ఉంటాను. నీకు అవసరపడితే నన్ను కలవవచ్చు అంటున్నాడు. నాకేం అవసరం ఉంటుంది? ఓహో, ఈ పాపకు మళ్ళీ ఏదైనా సమస్య వస్తే పిలవమని చెబుతున్నారా అంటున్నాడు శివ. ఈ పాపకు సమస్య ఇంకా రాదు, కానీ నీతో ఉన్న సమస్య అంత తేలిగ్గా పోదు అంటున్నాడు ఆ సాధువు. నాతో సమస్య ఏంటది అంటున్నాడు శివ. కాలమే చెబుతుంది. నాకు నా పూజా సమయం అయింది అంటూ గబగబా అడుగులు పెడుతూ వెళ్ళిపోతున్నాడు ఆ సాధువు. కప్పలా నోరు తెరుచుకున్న నితిన్, ఏంట్రా ఇప్పుడు నీకు సమస్య అంటున్నాడు? అసలు నేను ఇలాంటివి నమ్మేవాడినే కాదు. ఈ రోజుతో నాకు నమ్మకం ఏర్పడిపోయింది. ఇదే ఒక వింతలా ఉంటే ఇప్పుడు నీకు సమస్యని టెన్షన్ పెడుతున్నాడేంటి అంటున్నాడు నితిన్. ఒరేయ్, నువ్వేమీ కంగారు పడకు. ఇది నిజం అవ్వచ్చేమో. అతను అన్నట్టు నాతో సమస్యలే ఉంటే నేను ఇలా ఎలా ఉంటాను? నేను కూడా అలా పడుంటాను. ఏదో కాస్త బిల్డప్ ఇస్తున్నట్టున్నాడు. ఏదైతేనేం పాపకు నయం చేశాడు కాబట్టి మనం సైలెంట్గా ఉంటే సరిపోతుంది అని అంటున్నాడు శివ. రేయ్, మర్చిపోయా, అసలే గాయమైందిరా. నేను ఇంటికి వెళ్ళాలి. శోభ ఎలా ఉందో ఏంటో అంటూ శివ ఇంటికి చేరేసరికి శోభ ప్రవర్తన కొత్తగా కనిపిస్తూ ఉంది శివ నితిన్లకు.
శోభ ఇంటిని ఎప్పుడూ నీట్గా పెట్టుకుంటుంది. కానీ అప్పుడు చిందరవందరగా కనబడుతూ ఉంది శివ. హాల్లో కూర్చొని ముందరున్న టేబుల్పై కూరగాయలను పెట్టి కట్ చేస్తూ ఉంది శోభ. ఒక్కొక్క కూరగాయను తీసి చిన్న చిన్నవిగా అయ్యేటట్టు గురిగా బలంగా చూస్తూ కట్ చేస్తుంది అనడం కంటే నరుకుతున్నట్టుగా కట్ చేస్తుంది. ఆ కూరగాయలను టక్కుమంటూ కట్ చేసే విధానం తేడాగా కనిపిస్తూ ఉంది శివకు. అలా కట్ చేస్తున్న శోభ కళ్ళ నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి. కన్ను రెప్పలు వేయకుండా దేన్నో నేరుగా చూస్తూ కట్ చేస్తూ ఉంది. శివకు శోభ కళ్ళల్లో నీళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. శోభ ఎందుకు బాధపడుతుంది? శోభ అంత బాధగా బలంగా కూరలను ఎందుకు కట్ చేస్తుంది? అసలు ఇంట్లో ఎందుకు ఇలా చిందరవందరగా సామాన్లు వేసి ఉంది అని ఆలోచిస్తూ శోభ అంటూ పిలిచాడు. శోభ పలకలేదు. మళ్ళీ శోభ అని పిలిచాడు. మళ్ళీ మౌనం. ఎందుకు పలకట్లేదు? ఏమైంది తనకు? కోపంగా ఉన్నట్టుంది. ఏడుస్తూ ఉంది. ఇల్లంతా ఇలా చిందరవందరగా ఉంది. ఒకవేళ అలిగిందా అనుకుంటూ అడుగు ముందుకు వేసి ముందుకు వస్తూ ఉన్న శోభ నిన్నే పిలిచేది అంటూ అడుగుతున్నాడు. ఆ గొంతుకు శోభ కూరలను కట్ చేయడం ఆపేసి చిముక్కుమను తలను పైకెత్తి చూస్తోంది. శివను కోపంగా చూస్తూ ఉన్న శోభను చూస్తూ ఉంటే ఏదో తేడాగానే అనిపిస్తూ ఉంది శివకు. ఆమె మొహంలో కాంతి సహజంగా లేదు. ఏదో నిర్జీవతలా అనిపిస్తూ ఉంది. ఆమె కళ్ళు మరీ చింత నిప్పుల్లా ఉన్నాయి. ఆమె శ్వాస ఎగసి పడుతున్న దావాళంలా ఉంది. ఆమె శ్వాస నుండి వస్తున్న హుంకారం శివలో కొత్త దడను పెంచుతూ ఉంది. శోభ, ఏమైంది నీకు? శోభ, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉన్నాడు. గబగబా ముందుకు వచ్చి శోభ భుజంపై చేతిని వేసి, ఎందుకు శోభ, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతున్నాడు. శోభ మరింత కోపంగా చూస్తూ శివ చేతిని నెట్టి లేచి నిల్చొని బలంగా శివ చెంపపై కొడుతుంది. శోభ ప్రవర్తనతో కోపం వచ్చిన శివ, శోభ ఏంటిది, ఏం చేస్తున్నావు అంటూ గట్టిగా అడుగుతున్నాడు. అప్పుడు శోభ, ఎంత ధైర్యం రా నీకు, నన్ను తాకుతావా అంటూ విచిత్రంగా మరో స్వరంతో మాట్లాడుతూ ఉంది. బెత్తరపోయిన శివ శోభ మాట తీరుకు ఒళ్ళు మండి, ఇందాక కొట్టావు, ఇప్పుడు రా అంటున్నావు, ఏమైంది నీకు, పిచ్చి పట్టిందా అంటూ శోభను కోపంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. వెంటనే శోభ, నన్నే బెదిరిస్తావురా అంటూ శివ గొంతు పట్టుకుంటుంది. కోపం కట్టలు తెంచుకున్న శివ శోభను చెంపపై ఒక్కటి కొడతాడు. శోభ శివ కొట్టిన దెబ్బకు ఆ అంటూ అరుస్తూ వెనక్కి వాలి సోఫాలో పడిపోతుంది. కోపంగా తన గదికి వచ్చిన శివ తన కోపం తగ్గేంత వరకు ఆవేశంగానే ఉన్నాడు. కొంత ఆవేశం తగ్గిన తరువాత శోభను కొట్టడం గుర్తుకు వచ్చి, అసలు శోభ ఎందుకలా ప్రవర్తించింది అనుకుంటూ మళ్ళీ వెళ్ళి శోభను చూడటానికి వెళ్తున్నాడు. శోభ శివ కొట్టిన దెబ్బకు సోఫాలో ఎలా పడిందో అలానే ఉంది. శివ సోఫాలో పడి ఉన్న శోభను కంగారుగా తడుతూ లేపుతూ ఉన్నాడు. శోభ కదలలేకపోయేసరికి చల్లటి నీటిని తెచ్చి శోభ ముఖంపై చల్లుతున్నాడు శివ. శోభ నెమ్మదిగా లేచి కూర్చుంది. శోభను చూస్తూ, ఏంటి శోభ ఇలా ప్రవర్తిస్తున్నావు? ఏమైంది నీకు? చూడు, నాకు కోపం వచ్చేలా చేశావు. ఏమైందో చూడు నీకిప్పుడు అంటూ లాలనగా అడుగుతున్నాడు. శోభ చుట్టూ చూస్తూ ఉంది. అక్కడ వాళ్ళ గొడవ ప్రారంభం అవడమే నితిన్ వెళ్ళిపోయి ఉన్నట్టున్నాడు. ఎవరు లేనట్టుగా కనబడుతున్నారు శోభ. అలా లాలనగా అడుగుతూ ఉన్న శివను చూస్తూ ఉంది శోభ. నాకు ఏమైందో తెలియదు శివ. నాకు కూరగాయలు తీసుకొని వచ్చి కూర్చుంది మాత్రమే గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అంటూ ఉంది శోభ. ఓకే ఫ్రెండ్స్, మరి శోభ ఎందుకు అలా చేస్తుందో తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో. అంతవరకు బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.